బిర్యానీ కోసం వేరే ఊరు వెళ్ళి లేదా 1 అవర్ ట్రావెల్ చేసి తిన్నామన్న ఒక అర్థం ఉంటుంది. అదే ఒక ఐస్ క్రీమ్ కోసం వేరే ఊరు వెళ్ళామంటే మా ఫ్రెండ్స్కి సడన్గా ఐస్ క్రీమ్ తినాలనిపించింది. అది ఇక్కడిది కాదు, టైలర్స్ విల్లేలో ఉన్న ఐస్ క్రీమ్ స్టోర్లో. మీ ఊర్లో దొరుకుతుంటారా? దొరుకుతుందండి, కానీ ఎవరి సరదా వాళ్ళది. మేమైతే ఐస్ క్రీమ్ కోసం 20 మైల్స్ ట్రావెల్ చేసి టైలర్స్ విల్ అయితే వచ్చాం. ఫైనల్లీ మనం అయితే ఐస్ క్రీమ్ షాప్కి వచ్చాం. దీని పేరు కాఫీ అండ్ క్రీమరీ. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, కానీ అంబియన్స్ అయితే అద్దరిపోయింది. అసలు మెనూలో చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను ఇప్పటి వరకు బటర్ స్కాచ్, వెనిలా, స్ట్రాబెరీ, చాక్లెట్ ఈ 4 తప్ప పెద్ద వెరైటీస్ ఏం తెలియదు. ఇన్ని వెరైటీస్ చూసినప్పటికీ ఇంకా నాకైతే ఏం సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియలేదు. చాలాసేపు చించి ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చాను. నాకు కాఫీ, ఐస్ క్రీమ్ రెండు కాంబినేషన్ తినాలనిపించింది. ఆ కాంబినేషన్ లో నేను ఎస్ప్రెసో ఫడ్జ్ తీసుకున్నా. నేను తింటుంది వెనిలా విత్ బనానా స్ప్లిట్. ఏం లేదు, వెనిలాలో కొంచెం బనానా చాప్ చేసి ఇస్తారు. అండ్ ఇదైతే క్యారమెల్ చాక్లెట్ ఫడ్జ్. ఇంత దూరం వచ్చి తిన్నందుకు ఇది వర్తా అంటే నాకైతే వర్త్ అనిపించింది. ఇదేమి ఐస్ క్రీమ్ గురించి కాదు, మెమరీస్ గురించి. చాలా మెమరీస్ కలెక్ట్ చేసుకున్నాను నేను. మీకు ఏమైనా ఫేవరెట్ మెమరీస్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.